సార్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు చేయడాన్ని టీడీపీ వాళ్ళు అయితే బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే అన్న కోసం చెల్లి ఇంత కష్టపడిన చెల్లినేమో తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు అని అంటున్నారు. మరి అటు టీడీపీ వర్గాలు వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారా? అంటే టీడీపీ పార్టీ కోసం కష్టపడే వాళ్ళ గురించి వాళ్ళని పట్టించుకుంటున్నారా? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే బయట వాళ్ళ గురించి మాట్లాడటం వేరు, తమ గురించి తాము ఆలోచించుకోవటం. అంటే ఆ పార్టీలో కూడా ఆ పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు సీరియస్గా అంటే మొత్తం పార్టీ ఆయన అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ చేస్తాడా, ఇలాంటి అభిప్రాయాలతో ఉన్న టైంలో అరెస్టు జరిగిపోయింది. ఒక్కసారిగా చిన్న కుదుపుకు గురైంది, పార్టీ కుదుపుకు గురైంది, భయానికి గురైంది. ఎవరన్నా మాట్లాడితే లోపలేసేస్తారేమో అనే భయం క్రియేట్ అయింది. ఒక వాతావరణం అంటే ఒక పూర్తి నెగిటివ్ వాతావరణం అయితే అలముకుంది ఆ టైంలో. ఈ అలముకున్న టైంలో పార్టీ తరఫున మాత్రమే కాదు, చంద్రబాబు తరఫున గొంతు విప్పి మాట్లాడేవాడు ఎవడు అనుకుంటున్న దశలో అమరావతి జేఏసీ నుంచి బాలకోటయ్య అనే పేరు, పోతుల బాలకోటయ్య అనే మనిషి, ఒక కార్యకర్త, అతను నిజానికి తెలుగుదేశం పార్టీ మెంబర్ కాదు. కాకపోతే అమరావతి అనేదాన్ని కాదని 3 రాజధానుల సిద్ధాంతంతో ముందుకు కదులుతున్నాను అని చెప్పి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఏదో జరగబోతోంది, మా జీవితాల్లో ఒక గొప్ప మలుపు రాబోతోంది అని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తున్న టైంలో ఫట్మని ఒక్కసారిగా లేదు అని ఆ కళలన్నీ ఛిద్రం చేసేసినటువంటి పరిస్థితిని చూసి బాధేసి ఆ ప్రజలు, ఆ రోడ్డు మీదకి వచ్చిన ప్రజలతో పాటు కలిసి పనిచేస్తున్నాడు అతను. అంతవరకే, అమరావతి జేఏసీ వరకే అతని కార్యాచరణ పరిమితం. అంతకుముందు జర్నలిస్ట్ అతను వార్తలో పనిచేశాడు, అంతకుముందు జనతా అనేటువంటి పేపర్లో పనిచేశాడు. వార్త నుంచి బయటకు వచ్చి కొంత టైం తీసుకుని తను విడిగా ఢీ అనేటువంటి ఒక రాజకీయ పత్రిక RNI లైసెన్స్తోనే నడిపాడు. ఈ నడిపే క్రమంలో ఆయన అనేక స్పెషల్ ఇష్యూస్ వేశాడు. తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలు తాననుకున్నవి ప్రజల్లోకి తీసుకెళ్లే రకరకాల ప్రయత్నాలు చేశాడు. పట్టిసీమ ప్రాజెక్టు డిజైన్ జరిగిన సందర్భంగా దేవినేని ఉమా బర్త్డే వస్తే జలసేనాని అని టైటిల్, జలసేనాని, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి, జలసేనాని అని టైటిల్ పెట్టి ఒక పుస్తకం వేసాడు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందో తాను సైలెంట్ అయిపోవచ్చు, లేకపోతే వైసీపీ గ్రూప్లో చేరిపోవచ్చు, కానీ ఈ రాజధాని ఇష్యూ పట్టుకొని అలా బలంగా నిలబడి ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నాడు. అతను చేసే క్రమంలో చంద్రబాబు అరెస్టు మీద కూడా విరుచుకుపడి ఒక రకంగా టీడీపీ పరిస్థితిని, టీడీపీ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని ప్రపంచంలో అడ్రస్ చేసి ప్రజలకు తెలియజేసినవాడు, అలాగే ప్రభుత్వాన్ని నిలదీసినవాడు కూడా అతనే. అతనితో పాటు మరికొందరు ట్రావెల్ అయ్యారు. ఆ ట్రావెల్కి ప్రారంభకుడు ఇతనే. ఇంతమంది ఇలా బయలుదేరటానికి కారణం ఓపెన్గా ఏ డిబేట్లో అయినా కూర్చుని జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్గా అటాక్ చేయటం అనే కార్యక్రమాన్ని చాలా సాలిడ్గా చేసినవాడు బాలకోటయ్య. ఈ ప్రయత్నానికి తగిన గుర్తింపు లభించకపోతే అతను పార్టీలో లేడు, కానీ పార్టీ గనక పిలిస్తే నీ కష్టాన్ని మేము గుర్తించామని పిలిచి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తే. ఇస్తుందా ఇవ్వదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. పట్టించుకుంటుందా పట్టించుకోదా? ఇప్పుడు కేసినేని నాని లాంటి వాడు పార్టీలోంచి వెళ్ళిపోయినా అతని మీద కోవర్ట్ అని రకరకాల ప్రయత్నాలు మాట్లాడినా ఏమీ కాదు. వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల నష్టమే ఉండదు, కానీ గ్రౌండ్ రియాలిటీ నుంచి, కింది స్థాయి నుంచి మీకోసం పనిచేస్తూ పనిచేసే క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కొని, చంద్రబాబును మోస్తాడు ఇతను, తెల్లారలేస్తే వేరే పని లేదు లాంటి విమర్శలు అనేకం ఎదుర్కొన్నాడు బాలకోటయ్య. ఈ విమర్శలు ఎదుర్కొనే వాళ్ళని గనక పార్టీ పట్టించుకోకపోతే, వాళ్ళని పక్కకి నెట్టేస్తే
అప్పుడు ఖచ్చితంగా ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీ ద్రోహిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఇప్పుడు ఎవరైతే తన కోసం యుద్ధం చేస్తున్నారో, తన తరఫున ఎవరు మాట్లాడని సమయంలో మాట్లాడారో వీళ్ళందరినీ గుర్తించి, గౌరవించి, సమాదరించి వాళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళకి ఆ సీట్లు కేటాయించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అది పట్టించుకోకపోతే కేసినేని లాంటి వాడు బయటికి వెళ్ళిపోతే జరిగిన నష్టం కంటే వీళ్ళకి అన్యాయం జరిగితే జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. ఆ నష్టాన్ని పార్టీ భరించాల్సి ఉంటుంది. భరించడానికి సిద్ధపడితే వీళ్ళని తొక్కేయచ్చు. ఒకవేళ నష్టాన్ని భరించకూడదు, దీన్ని మనం హ్యాండిల్ చేయాలి అనుకుంటే మాత్రం బాలకోట లాంటి వాడిని ఆదుకుని ముందుకు నడిపించాలి. మరి ఏ ఆప్షన్ ఎంచుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనేది చూద్దాం.